ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ ఆర్ మార్నింగ్ ఆఫ్టర్ పిల్ ఆర్ ఐపిల్ అంటే ఏంటి? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూర్. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అనే దాంట్లో లివనార్జెస్ట్రాల్ 1.5 మిల్లీగ్రామ్స్ డోస్లో ఉంటుందండి. ఇది ఎప్పుడు తీసుకోవాలా మేడం అని చాలామందికి డౌట్ అనమాట. అంటే ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ కదా అని. మీరు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ తర్వాత ఇమ్మీడియట్గా దీన్ని తీసుకుంటే దాని ఎఫెక్ట్ బాగుంటుందన్నమాట. అలా ఇమ్మీడియట్గా తీసుకోవడం మీకు కుదరలేదని అనుకుంటే వితిన్ 72 అవర్స్ లోపల తీసుకోవాలా. కొన్నిసార్లు ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్లో కూడా అంటే కండోమ్ యూస్ చేసినప్పుడు కండోమ్ బ్రేక్ అవ్వడం కానీ, లేదా సర్వైకల్ క్యాప్ యూస్ చేసినప్పుడు అది బ్రేక్ అవ్వడం కానీ, ఇటువంటి టైమ్స్లో కూడా మీరు ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ తీసుకోవచ్చు. యూజువల్లీ దీని లివనార్జెస్ట్రాల్ 1.5 మిల్లీగ్రామ్ డోస్ ఉండడం వల్ల చాలామంది దీన్ని వామిట్ చేసుకుంటారనమాట, టాలరేట్ చేయలేరు వేసుకున్న తర్వాత. సో మీరు వేసుకున్న తర్వాత వితిన్ 2 అవర్స్లో కానీ మీరు వామిటింగ్ చేసుకుంటే మీరు ఇమ్మీడియట్గా ఇంకొక డోస్ రిపీట్ చేయాల్సి వస్తుందన్నమాట. అప్పుడు వామిటింగ్ కాకుండా ఒక టాబ్లెట్ తీసుకొని దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. దీంట్లో అందరూ తీసుకోవచ్చా మేడం ప్రతి ఒక్కరు కూడా దీన్ని అని అంటే, మీకు ఏదైనా ప్రెగ్నెన్సీ ఉందని మీరు ఆల్రెడీ సస్పెక్ట్ చేస్తూ ఉంటే దీన్ని తీసుకోకూడదండి. అలానే మీరు కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతా మధ్యలో ఏదైనా 2 డేస్ మర్చిపోయినాము, ఆ మధ్యలో ఇంటర్ కోర్స్ జరిగింది అన్నప్పుడు దీన్ని తీసుకోకూడదండి. మీరు 21 డేస్ కంటిన్యూస్గా మీకు ప్రొటెక్షన్ కావాలా అని అనుకుంటే మీరు కాంట్రాసెప్టివ్ పిల్ తీసుకోవడమే బెటర్ అనమాట. థ్యాంక్ యూ.